ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో తీవ్రంగా నష్టపోతున్నామని క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 నెలల నుంచి ఇసుక సరిగా లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇసుక కోసం వరిసాకు వెళ్లాల్సి వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 32 ఇసుక రీచ్లను తెరిస్తే తమ కష్టాలు తీరుతాయంటున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వల్ల తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ప్రజెంట్ అయితే గడిచిన 5 నెలల నుంచి కూడా ఇటు శ్రీకాకుళం జిల్లా అనివ్వండి, ఇటు రాజమండ్రి జిల్లా నుంచి ఒక్క ఇసుక రుచి కూడా ఓపెన్ అవ్వలేదండి. దీనివల్ల ఈ ఇసుక రవాణా మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. కాబట్టి అధికారులు త్వరితగతిన శ్రీకాకుళం జిల్లాలోని, రాజమండ్రి జిల్లాలోని ఇసుక రీచ్లు ఓపెన్ చేసి ఏదైతే ప్రభుత్వము రవాణా పెట్టిందో అలాగే ఇప్పుడు మేము ఒకటే ప్రభుత్వాన్ని అల్టిమేట్ చేస్తున్నామండి. ఇసుక రీచుల్లోని రవాణాదారుడికి ఇసుక ప్రభుత్వం అమ్మాలి. ఒక టన్నుకు రేటు పెట్టి, వేబ్రిడ్జ్లు పెట్టి, మైనింగ్ బిల్ పెట్టి సకాలంగా ఇసుక రవాణాదారుడికి ప్రభుత్వం అమ్మించో ఆ రవాణాదారుడు ఏదైతే గవర్నమెంట్ ఛార్జీలు రవాణా ఛార్జీ పెట్టిందో ఆ ఛార్జీలు కలుపుకొని సకాలంలో ప్రతి ఒక్క వినియోగదారునికి రవాణా చేస్తామని చెప్పి ఈ గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. సార్, నా పేరు మద్దిలి వెంకటరమణ. నేను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్, విశాఖపట్నం. సార్, 2014, 2019 వరకు కూడా గతంలో ఒక 5-6 పాలసీలు పెట్టింది. ఆ పాలసీల వల్ల పబ్లిక్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వినియోగదారులు అందరికి కూడా చాలా ఇబ్బందులు జరిగాయండి. 2014-19 తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంత్రులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆలోచన చేసి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, గవర్నమెంట్కి కూడా చాలా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో పాలసీ మార్చి జేపీ కన్స్ట్రక్షన్ అని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టన్నుకు 370 రూపాయలు రీచ్లో ఇచ్చి ఎవరికి కావాల్సిన ఇసుక వాళ్ళు పట్టుకెళ్ళండి, మెత్తన కావాలంటే మెత్తన పట్టుకెళ్ళండి, గరుకు కావాలంటే గరుకు పట్టుకెళ్ళమని చెప్పి ఒక టన్నుకు 375 రూపాయలు పెట్టడం జరిగిందండి. ఆ 375 రూపాయలు ఇట్లా లారీ ట్రాన్స్పోర్టర్ వెళ్ళి ఆయనకి ఏ ఇసుక కావాలో కస్టమర్కి అనేది తెలుసుకొని ఆ ఇసుక తీసుకెళ్ళి వినియోగదారుడికి 1000 రూపాయలకి వేసేవారండి. గవర్నమెంట్కి ఎట్టి బ్యాడ్ నేమ్ లేకుండా, ఇటు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్కి ఏ రోజు డబ్బులు ఆ రోజు వచ్చేటట్లు ఇవన్నీ ఆ పాలసీ వల్ల జరిగిందండి. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కావస్తుంది. దానికి ముందు 2 నెలలు ఎలక్షను. ఈ 5 నెలల్లో ఎక్కడా రీచ్లు ఓపెన్ చేయలేదండి, కట్టుదిట్టం చేశారు. దానివల్ల శ్రీకాకుళంలో 30-35 మినిమం రీచ్లు ఉన్నాయండి. అవన్నీ ఓపెన్ చేసి గత గవర్నమెంట్ పాలసీ 375 రూపాయలు పెట్టింది, 475 రూపాయలు కూడా పెట్టింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేయాలి అనుకుంటే ఫ్రీ ఇసుక ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈరోజు ఫ్రీ పరిస్థితి లేదు, ఫ్రీ అనేది ఇవ్వలేరు. కారణం ఏంటంటే రీచ్లో ఖర్చు ఉంటుందండి. అక్కడ బాట వేయాలన్నా, లోడింగ్ అవ్వాలన్నా ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. దయచేసి సింపుల్గా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకునేది, ట్రాన్స్పోర్టర్ అంటే మేమే ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి మేమే ముందుకు రావాలి. కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఈ ప్రెస్ మీట్లు అవి పెట్టలేరండి. మేము ఈరోజు అడుగుతున్నది చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని అని ఒకటే అడుగుతున్నామండి. రీచ్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేసి జనాలకు హెల్ప్ చేయాలనుకుంటే ఏ లారీ కూడా అవనివ్వండి, వినియోగదారుని అవనివ్వండి, రీచ్లోకి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు పెట్టి ఆ డబ్బులు కట్టి వినియోగదారుడు ఇసుక తెచ్చుకోగలిగితే ఈరోజు మార్కెట్లో గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ ఉండదు. ప్రస్తుతం ఏదైతే ఒక ఆన్లైన్ విధానం ఉందో దానివల్ల తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, గత 5 నెలల నుంచి మూసివేసి ఉన్న ఇసుక ర్యాంపులన్నింటినీ కూడా తెరవాలని లారీ డ్రైవర్లు అసోసియేషన్ వారంతా కూడా కోరుతున్నారు. ఇక్కడ ఇసుక దొరకకపోవడం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దానివల్ల వినియోగదారుల మీద ఇంకా అదనంగా భారం పడుతుందని, తమకు మేలైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని ఇక్కడున్న లారీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా కోరుకుంటారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.